అవకాశాలు వస్తున్న సినిమాలు చేయడంలో మెల్లగా అడుగులు వేస్తున్న ప్రియాంక మోహన్ ఇప్పటిదాకా తెలుగులో చేసినవి మూడే. మొదటిది నాని గ్యాంగ్ లీడర్. అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. మంచి కాంబో, క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నా లాభం లేకపోయింది. రెండోది శర్వానంద్ శ్రీకారం. ఇది కూడా మంచి హైప్తో వచ్చి నిరాశపరిచింది. శివకార్తికేయతో తమిళ డబ్బింగ్లు కాలేజీ డాన్, వరుణ్ డాక్టర్లు హిట్ అయ్యాయి. కానీ స్ట్రైట్ మూవీ సక్సెస్ కాలేదని లోటు మాత్రం ఉండిపోయింది. ఇప్పుడు ఆ కొరత సరిపోదా శనివారం తీర్చేసినట్లు కనిపిస్తుంది. మొన్న ఈ మధ్యన విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ వైపు దూసుకెళ్తుంది. సినిమా మొత్తం ప్రియాంక మోహన్ ఉన్న ఎక్కడా గ్లామర్ షోకి అవకాశం లేకుండా కొన్ని సీన్లు పాట మినహాయించి మొత్తం కానిస్టేబుల్ డ్రెస్లోనే చూపించడం ఈ మధ్య కాలంలో చాలా అరుదనే చెప్పాలి. నిజానికి తనకు ఛాన్సులు తక్కువ రావడానికి కారణం ఎక్స్పోజింగ్కి నో చెప్పడమేనని చెన్నై మీడియాలో టాక్ వినిపిస్తుంది. సూర్య లాంటి అగ్ర హీరోతో చేసిన అవకాశాలు క్యూ కట్టలేదు. ప్రస్తుతం తన చేతిలో ఉన్నది జయం విజయం బ్రదర్ ఒకటే. ఇది షూటింగ్ పూర్తి చేసుకొని తెలుగు తమిళ భాషల్లో రిలీజ్కి రెడీగా అవుతుంది. అసలైన కిక్ ఇచ్చేది మాత్రం పవన్ కళ్యాణ్ ఓజీనే. దాని మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో చూస్తున్నాం. అభిమానులు ఎక్కడికెళ్ళినా గానీ ఈ పేరుతో హోరెత్తుతున్నారు. చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ వచ్చే సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని ఇప్పటికే హైప్ ఆకాశాన్ని దాటేస్తుంది. ఇది కనుక బ్లాక్ బాస్టర్ అయితే ప్రియాంక మోహన్ దశ తిరిగినట్లే. టాలీవుడ్ నుంచి పిలుపులు పెరిగాయి. ఎలాగో పవన్తో చేసింది కాబట్టి మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, బన్నీ, తారక్ లాంటి వాళ్ళతో జత కడితే ఇక్కడ హీరోయిన్ల కొరత కూడా గ్యాప్ని బాగా వాడుకోవచ్చు.